రెండో సిద్ధాంతము యాంటిసిపేటరీ థియరీ. దీన్ని ఎవరు ప్రతిపాదించాడంటే కార్ల్ బ్రూస్ ప్రతిపాదించడము జరిగింది. ఇతను తన 2 పుస్తకాల్లో ఇది ప్రతిపాదించడం జరిగింది అన్నమాట. ది ప్లే ఆఫ్ మ్యాన్ అనే పుస్తకము, ది ప్లే ఆఫ్ అనిమల్స్ అనే పుస్తకంలో ఇది ప్రతిపాదించడం జరిగింది. ఈ 2 పుస్తకాలు రాసింది ఎవరు? కార్ల్ బ్రూస్. కాబట్టి ది ప్లే ఆఫ్ మ్యాన్ పుస్తకంలో ప్రతిపాదించినటువంటి క్రీడా సిద్ధాంతం ఏదంటే ఏం రాయాలి మనము? యాంటిసిపేటరీ థియరీ అని రాయాలి. ఓకే, కాదు. ఇక్కడ ఏం చెప్తారంటే ప్లే ఇస్ ఏ ప్రోగ్రెషన్ ఆఫ్ సీరియస్ బిజినెస్ లైఫ్. అంటే ఆటలు ఆడడం వల్ల ఒక తీవ్రమైన వ్యాపార జీవితంగా మారుస్తుంది అని ఈ సిద్ధాంతం అనేది చెప్తుంది. ఎలా అంటే పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఏదైతే కావాలనుకుంటారో అటువంటి రోల్స్, అటువంటి పాత్రల్ని వాళ్ళు వేస్తూ ఉంటారు. ఉదాహరణకు పోలీస్ గాను, హస్బెండ్ గాను, వైఫ్ గాను, షాప్ కీపర్ గాను, టీచర్ గాను ప్లే చేస్తూ ఉంటారు. అలా ఆడుకోవడం వల్ల వాడి భవిష్యత్తులో ఆ పాత్ర సంబంధించినటువంటి ఆ ఉద్యోగం చేయాలనో ఆ ఉద్దేశంతో ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారు అనేది ఈ ఊహాత్మక సిద్ధాంతం యాంటిసిపేటరీ థియరీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇక్కడ సీరియస్ బిజినెస్ లైఫ్ అని ఇచ్చాడు అంటే మనం ఏం మ్యాచ్ చేయాలండి? యాంటిసిపేటరీ థియరీ అని చెప్పాలి. లేదు లైఫ్ సీరియస్ అండ్ రిగోరియస్ లైఫ్ ఇన్ అడల్ట్హుడ్ అని నిర్వచనం ఉంటే కూడా అది ఏం నిర్వచనం? సీరియస్ లైఫ్, బిజినెస్ లైఫ్, ఏదన్నా పదాలు ఉంటే అది యాంటిసిపేటరీ థియరీగా ఉంటుంది. కాబట్టి ఆ రోల్ చేసేటప్పుడు పిల్లలు ఎలా ఆడుకుంటారు అంటే సీరియస్ సోబ్రిటీగా ఆడుకుంటారు, సీరియస్ గాను సోబ్రిటీగాను ఆడుకుంటారు, తీవ్రమైన నిగ్రహణ శక్తితో ఆడుకుంటారు అనమాట. అంటే ఆ పాత్రలో మునిగిపోయి ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్ గాను చాలా సీరియస్ గా ఆడుకుంటారు. కాబట్టి ఈ పదం ఉన్నా కూడా ఆటలు ఇలా ఆడుకుంటారు ఏ సిద్ధాంతం ప్రకారము అంటే యాంటిసిపేటరీ థియరీ అని మనము సూచించాలి. కాకపోతే ఇది చాలా విమర్శలకు గురవుతుంది. టిపి నన్ను ఇక్కడ ఏం చెప్తాడంటే సపోర్ట్ చేస్తాడండి. అధిక శక్తిని విడుదల చేయడం కాదు, మొదటి సిద్ధాంతం లాగా అధిక శక్తిని విడుదల చేయడం కాదు, తను తీవ్రమైన వ్యాపార జీవితంగా ఆటలాడడం వల్ల తీవ్రమైన వ్యాపార జీవితంగా మార్చుకుంటాడు అని టిపి నన్ను ఈ యాంటిసిపేటరీ థియరీ గురించి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆ నిర్వచనం ప్రకారం. కానీ చాలా మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరు దీన్ని ఎక్కువ మంది విమర్శిస్తారంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, ఇంకొకరు స్టాన్లీ హాల్ ఈ పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, విమర్శించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎవరికి సంబంధించిన ఆట? ఇంతకుముందుది కానీ ఇప్పుడు ఇది కానీ పిల్లలకు సంబంధించిన ఆట. కానీ పెద్దలు కూడా ఆడుతూ ఉంటారు. మరి పెద్దలు ఆడేటప్పుడు, పిల్లలు ఆడేటప్పుడు ఎలా ఆడుకుంటారు? వాళ్ళు సీరియస్ అండ్ సోబ్రిటీగా ఆడుకుంటారు. మరి పెద్దలు ఆడేటప్పుడు వాళ్ళు ఆ సీరియస్నెస్ ని ఆల్రెడీ నేర్చుకుంటారు. మరి ఇక్కడ పిల్లలు ఏం చేస్తారు? ఆ పాత్రలు పోషించి అవి నేర్చుకుంటూ పెద్ద అయినాక అది అవుతారని సిద్ధాంతం చెప్తుంది. మరి పెద్దలు ఆడేటప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆ పాత్రలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి సీరియస్నెస్ సోబ్రిటీ అనేది, ఆ తీవ్రమైన నిగ్రహణ శక్తి అనేది అవసరం లేదు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని చాలా మంది సైకలాజిస్టులు దీన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. చూడండి, యాంటిసిపేటరీ థియరీ ఇది ప్రతిపాదించింది ఎవరు? కార్ల్ బ్రూస్. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే పిల్లలు ఆట బొమ్మలతో కానీ కొన్ని పాత్రలు పోషించి రేపు అంటే అతను అడల్ట్హుడ్ లో అటువంటి పాత్ర కలిగినటువంటి పోస్ట్ ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అనేది యాంటిసిపేటరీ థియరీ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ మూడో సిద్ధాంతం రీక్రియేషన్ థియరీ, లేదు రిలాక్సేషన్ థియరీ అంటే కూడా ఇదే అండి.
రీక్రియేషన్. దీన్ని లార్డ్ కేమ్స్ GTW ప్యాట్రిక్ దీన్ని ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్లే రీక్రియేట్స్ ఎనర్జీ అంటే ఆట శక్తిని ఏం చేస్తుంది, సృష్టిస్తుంది. ఆటలాడుకోవడం వల్ల శక్తిని సృష్టిస్తుంది అని. అక్కడేం చెప్తుంది, అధికంగా ఉన్న శక్తిని విడుదల చేస్తుంది అని చెప్తుంది. బట్ ఇదేం చెప్తా ఉంది ఇక్కడ, ఆట శక్తిని సృష్టిస్తుంది అంటే కోల్పోయిన శక్తిని సృష్టిస్తుంది. కోల్పోయిన శక్తిని సృష్టిస్తుంది అని చెప్పేది లార్జెస్ట్ చెప్తారు. ఆ సిద్ధాంతం ఏది, రీక్రియేషన్ థియరీ. చెప్పింది ఎవరు, లార్జెస్ట్ అని. నెక్స్ట్ అలసిపోయిన, బాగా పనిచేసేసి అలసిపోయిన, ఇప్పుడు ఇది అలసటను రిమూవ్ ఫెటీగ్ అన్నమాట. కాబట్టి ఆటలు ఆడడం వల్ల అలసట పోతుంది. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది, ఆటలాడుకోవడం వల్ల అలసట అనేది రిమూవ్ అయిపోతుంది అని చెప్తుంది. నెక్స్ట్ అలసటకు శ్రమకు ఓదార్పునిస్తుంది. ఆటలు ఆడుకోవడం వల్ల అలసటకు శ్రమకు ఓదార్పును అంటే బాంబ్ లాగా పనిచేస్తుంది. చూడండి, రీక్రియేషన్ థియరీ ప్లే రీక్రియేట్స్ ఎనర్జీ అన్న, కోల్పోయే శక్తిని సృష్టిస్తుంది అన్న, అలసటను తొలగిస్తుంది అన్న, లేదా అలసటకు శ్రమకు ఒక బాంబ్ లాగా ఓదార్పునిస్తుంది అంటే అది ఏం థియరీ అండి, రీక్రియేషన్ థియరీ. మరి ఈ సిద్ధాంతం ప్రకారం ఎవరు ఆడుకుంటారంటే బాగా అలసిపోయిన వాళ్ళు ఆడుకుంటారు. బాగా అలసిపోయేది ఎవరు, పిల్లలు ఎవరు పనిచేయరు కాబట్టి వాళ్ళు అలసిపోరు. మరి ఎవరు అలసిపోతారు, పెద్దలు అలసిపోతారు. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారం క్రీడలు ఎవరికి సంబంధించింది, పెద్దలు. కానీ ఎవరు బాగా ఎక్కువ ఆడుకుంటారు, పిల్లలు ఆడుకుంటారు. పిల్లలు అలసిపోయినప్పటికీ శ్రమించినప్పటికీ పిల్లలు ఎక్కువ ఆడతారు. మరి పిల్లల నుంచి యుక్త వయసుకు వచ్చేసరికి ఆటలు ఆడే తత్వం అనేది తగ్గుతూ వస్తుంది. జనరల్గా ఏమవుతుంది, పిల్లలకి ఎక్కువసేపు ఆడుకోవాలని ఉంటుంది. రాను పెద్దలకి యుక్త వయసు వచ్చేసరికి ఆటల మీద మక్కువ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విషయాలలో రీక్రియేషన్ థియరీ తప్పుపట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతం కూడా ఎవరు దీన్ని అంగీకరించరు. ఏ విషయంలో అంగీకరించారో అర్థమైంది కదండి. ఇది రీక్రియేషన్ థియరీ. దీన్ని ప్రతిపాదించిన ఎవరు, లార్డ్ కేమ్స్ GTW ప్యాట్రిక్. ప్లే రీక్రియేట్స్ ఎనర్జీ అనేది ఇదే సిద్ధాంతానికి సంబంధించింది. రీక్రియేషన్ కోల్పోయిన శక్తిని సృష్టిస్తుంది, కోల్పోయిన శక్తిని ఆటలు సృష్టిస్తుంది అని చెప్పేది కూడా ఇదే అన్నమాట. అలసటను తొలగిస్తుంది అంటే కూడా రీక్రియేషన్ థియరీ. అలసటకు శ్రమకు ఒక ఓదార్పునిస్తుంది, ఒక బాంబ్ లాగా పనిచేస్తుంది అంటే కూడా రీక్రియేషన్ థియరీ. రీక్రియేషన్ థియరీ ప్రకారం ఎవరు ఆడుకోవాలి, పెద్దలు. కానీ ఎవరు ఎక్కువసేపు ఆడుకుంటారు, పిల్లలు. ఈ విషయంలో దీన్ని ఇది తప్పు పట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ థియరీ అండి, రీక్యాప్యులేటరీ థియరీ. దీన్ని స్టాన్లీ హాల్ ప్రతిపాదించడం జరుగుతుంది. ఎవరు ప్రతిపాదించారు, స్టాన్లీ హాల్. చూడండి, రీక్యాప్యులేటరీ థియరీ ఎవరు ప్రతిపాదించారు, స్టాన్లీ హాల్. ఈయన ఒక సిద్ధాంతం కూడా, ఒక నిర్వచనం కూడా మనం నేర్చుకున్నాం. ఆ నిర్వచనంలో మనం ఏం నేర్చుకోవాలి, అనువంశిక లక్షణాలు చలనం ద్వారా చేయబడుటనే మనము ఆట అని నేర్చుకున్నాం అన్నమాట. కాబట్టి ఆ స్టాన్లీ హాల్ నిర్వచనం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన యాంటిసిపేటరీ, రెండో సిద్ధాంతం చెప్పుకున్నాం కదండి, యాంటిసిపేటరీ థియరీ, ఊహాత్మక సిద్ధాంతాన్ని తప్పు పట్టడం జరుగుతుంది, దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి బిట్టు చూడండి, స్టాన్లీ హాల్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే రీక్యాప్సులేషన్ థియరీ. ఏ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు అంటే యాంటిసిపేటరీ థియరీని వ్యతిరేకించడం జరుగుతుంది. అంటే ఈ నేరు చెప్పాడంటే ఆటలు అనేది మానవ చరిత్రకు సంబంధించినటువంటి ఆ విషయాలు మాత్రమే ఇక్కడ ఆటల ద్వారా చూపిస్తాము. అంటే ఆ చరిత్రలో జరిగినటువంటి విషయాలు ఏవేవి ఉంటాయి, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం,
పడవలు విమానాలు తయారు చేసి ఆడుకోవడం, ధనస్సు విల్లు అంటే గతంలో ఏవైతే ఉన్నాయో అది ఈ ఆటల రూపంలో మనం ఇప్పుడు ఆడుతూ ఉంటాము అని చెప్తారు. కాబట్టి ఇది ఏం చెప్తుందంటే ఆటలు అనేది గతము దేనికి సంబంధించింది? గతంకి సంబంధించింది. క్రీడలకు ఆధారము ఇదేం చెప్తుందంటే క్రీడలకు ఆధారము గతమే అని చెప్పే సిద్ధాంతం ఏదండి? రీక్యాప్చులేటరీ థియరీ. కొన్ని సంవత్సరాల నుండి ఆడుతూ వస్తున్నామని, కాబట్టి మానవుడి యొక్క జీవితంలో ఒక భాగం అయిపోయింది అని చెప్పే సిద్ధాంతం ఏంటంటే రీక్యాప్చులేటరీ థియరీ. ఈయన ఏం చెప్తాడంటే, ఈయన అభిప్రాయం ప్రకారము యాంటిసిపేటరీ థియరీ తప్పు పట్టాడు కదండి. ఆయన ఏం చెప్తాడంటే యాంటిసిపేటరీ థియరీ ఈజ్ పార్షియల్, పక్షపాతమైనది. నెక్స్ట్ సూపర్ఫిషియల్ అంత వివరణ ఉండదు. నెక్స్ట్ పల్స్ అంటే మూర్ఖమైనది. కాబట్టి పక్షపాతమైనది, అంత వివరణ ఉండదు, మూర్ఖమైనది అని ఏ థియరీని చెప్తాడంటే ఆయన యాంటిసిపేటరీ థియరీ. అంటే జీవశాస్త్రీయ పరంగా యాంటిసిపేటరీ థియరీ అనేది పక్షపాతమైనది, నిరుపయోగమైనది, మూర్ఖమైనది అని విమర్శించడం జరుగుతుంది. మళ్ళీ ఈయన యొక్క అభిప్రాయం అంటే ఈ సిద్ధాంతం ప్రకారం అకార్డింగ్ టు ది థియరీ ఏమంటే ఆట అంటే ఇక్కడ ఎవరు రిహార్సల్స్ చేయరు అంటే అక్కడ యాంటిసిపేటరీ థియరీలో ఏం చెప్తుంది? రిహార్సల్స్ చేస్తారు, పాత్రలను అక్కడ ఏం చేస్తారు? రిహార్సల్స్ చేస్తారు. కానీ ఇక్కడ ఇదేం చెప్తుందంటే రిహార్సల్స్ చేయరు, ఆటల్ని పునశ్చరిస్తారు. గతాన్ని ఏం చేస్తారు? ఇక్కడ పునశ్చరిస్తారు అని చెప్పే సిద్ధాంతం ఏంటంటే రీక్యాప్చులేటరీ థియరీ. రిహార్సల్స్ చేసే థియరీ ఏది? యాంటిసిపేటరీ థియరీ. హెన్స్ ప్లే, ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ప్లే ఈజ్ రెమిసెన్స్ లేదర్ దెన్ యాంటిసిపేషన్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆటలు ఊహించేది కాదు, అది ఒక జ్ఞాపిక అని చెప్తుంది. ఆటలు ఊహించేది కాదు, ఊహించేది అనేది యాంటిసిపేషన్. ఆటలు ఊహించేది కాదు, అది ఒక జ్ఞాపిక అని చెప్పే సిద్ధాంతం ఏదండి? రీక్యాప్చులేటరీ థియరీ. ఇక్కడ చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. వ్యతిరేకించిన సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? ఆయన ఆ సిద్ధాంతాన్ని ఏ వర్డ్స్ యూజ్ చేసి దాన్ని విమర్శించారు? నెక్స్ట్ ప్లే ఇస్ రెమిసెన్స్ ఆర్ రేదర్ దెన్ ది యాంటిసిపేషన్ అంటే ఆటలు ఊహించేది కాదు, అది ఒక జ్ఞాపిక. ఆటలకు ఆధారం గతం అని చెప్పే సిద్ధాంతం కూడా ఇది. మానవ చరిత్రలో ఒక భాగం అయిపోయింది అంటే కూడా మానవ జీవితంలో క్రీడలో ఒక భాగం అవడం అయింది అని చెప్పే థియరీ కూడా రీక్యాప్చులేటరీ థియరీ. ఇదేం చెప్తుందంటే వన్స్ సాటిస్ఫైస్ వన్స్ ఓల్డ్ అర్జెస్ అంటే తన పాత కోరికలను ఆటల ద్వారా అతను సంతృప్తి పొందుతాడు. తన పాత కోరికలను ఆటల ద్వారా సంతృప్తి పొందుతాడు అని చెప్పేది ఏంటిదా అంటే రీక్యాప్చులేటరీ థియరీ చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని క్రీడ ఇది ఇప్పుడు హంటింగ్, స్విమ్మింగ్ అంటే ఇవంతా మనము ఇంతకుముందు ఉన్నటువంటి విషయాల్ని మళ్ళీ ఇక్కడ మనం దాన్ని పునశ్చరిస్తాం. కాబట్టి ఆ ఆటలు ఏదన్నా హంటింగ్, బౌలింగ్, స్విమ్మింగ్, థ్రోయింగ్ ఇలాంటి ఆటలు ఏ సిద్ధాంతానికి సంబంధించింది అంటే రీక్యాప్చులేటరీ థియరీకి సంబంధించింది అని మీరు రాయాలి.
కానీ చాలా మంది సైకలాజిస్టులు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు యాంటిసిపేటరీ థియరీ తప్పు పట్టినట్టే ఈ సిద్ధాంతాన్ని కూడా ఇది తప్పు పట్టడం అనేది జరుగుతుంది. ఏ విషయంలో అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటే గొప్ప గాయకుడు యొక్క కొడుకు గొప్ప గాయకుడు కాలేడు కదా, అంటే ఇక్కడ గతం గతం అంటున్నారు కదా, ఆ విధంగా ఒక మంచి గాయకుడు యొక్క కొడుకు మంచి గాయకుడు కాలేక పోవచ్చు కదా అనే ఆధారంగా దీని సిద్ధాంతాన్ని తప్పు పట్టడం జరుగుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ వాక్యం చూడండి, ది సన్ ఆఫ్ బెస్ట్ సింగర్ మే నాట్ బి ఏ బెస్ట్ సింగర్. ఇది దేనికి సంబంధించిందండి? ఈ విమర్శ అనేది రీక్యాప్చులేటరీ థియరీకి సంబంధించింది. నెక్స్ట్ 5వ థియరీ ఇన్స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ. ఇన్స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ. దీని మెక్డొగల్ తన సోషల్ సైకాలజీ అనే పుస్తకంలో, సోషల్ సైకాలజీ అనే పుస్తకంలో 4వదిగా దీన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. దీన్ని ప్రతిపాదించింది మెక్డొగల్. ఏ పుస్తకంలో? తను రచించినటువంటి సోషల్ సైకాలజీ అనే పుస్తకంలో ఈ థియరీ గురించి 8వదిగా ఆ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. 4వదిగా దీన్ని ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. అంటే ఇది సహజాత అభ్యసన సిద్ధాంతము. సహజాత అభ్యసన సిద్ధాంతము. ఈ సిద్ధాంతము ఏం చెప్తుందంటే క్రీడలు పుట్టుకతో వచ్చింది. క్రీడలు పుట్టుకతో వచ్చింది అంటే సహజాతాలు ఎలా పుట్టుకతో వస్తుంది అన్నమాట. పుట్టుకతో వస్తుంది. కాబట్టి క్రీడలకు ప్రేరణ కలిగించేది సహజాతాలు. సహజాతాలు క్రీడలకు ముఖ్యమైనది సహజాతాలు, లేదు క్రీడలకు ఫలితాలు సహజాతాలు. క్రీడల యొక్క ఫలితాలు సహజాతాల యొక్క ఫలితాలే క్రీడలు ఉంటుందన్నమాట. సహజాతాల ఫలితాలు క్రీడలు అని చెప్పే సిద్ధాంతము ఏదండి? ఇన్స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ. అంటే ఇక్కడ ఏం లేదు. కాబట్టి పిల్లల యొక్క పెరుగుదలలో క్రీడలో ఒక భాగం అని కూడా చెప్తుంది. ఎలా అంటే పుట్టిన పిల్లవాడు ఏడవడం, నవ్వడం, అరవడం, నడవడం, దూకడం, నెట్టుకోవడం, ఇలా కొన్ని ప్రయత్నాలు చేస్తాడు కదండి తన పెరుగుదలలో. ఇవంతా కొన్ని భాగాలు అన్నమాట. ఇదే క్రీడలు. దాన్ని ఏమంటుంది సిద్ధాంతము? అవే క్రీడలు. అందుకే క్రీడలు పుట్టుకతోనే వస్తుంది. అటువంటి లక్షణం, సహజాత లక్షణాలే క్రీడలు అని చెప్పే సిద్ధాంతం ఇదండి. కాబట్టి తన ప్రయత్నాలు, ఆ పెరుగుదలలో చేసే ప్రయత్నాలే క్రీడలు అని చెప్పే సిద్ధాంతం ఏది? ఇన్స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మెక్డొగల్. ఏ బుక్ లో? సోషల్ సైకాలజీలో. 8వది, 4వది. సహజాత ఫలితాలే క్రీడలు అని చెప్పేది ఇన్స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ. ఇక్కడ సహజాతాలు అనేవి ఏం లక్షణాలు? ఏడవడము, నవ్వడము, పరిగెత్తడము, దూకడము, నెట్టుకోవడము, అల్లరి చేయడము, ఇవంతా పెరుగుదలలో ఒక భాగం అన్నమాట. ఆ పెరుగుదలలో ఉన్నటువంటి ఈ రూపాలే క్రీడలు. కాబట్టి పిల్లల యొక్క పెరుగుదలలో క్రీడలు ఒక భాగం అని చెప్పేది ఏంటంటే ఇది. మానవుని జీవితంలో క్రీడలు ఒక భాగం అయిపోయింది అని చెప్పేది రీక్యాప్చులేషన్ థియరీ. పిల్లల పెరుగుదలలో ఆటలు ఒక భాగం అని చెప్పేది ఇన్స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ. ఇప్పుడు ఆలోచిద్దాం. సైకో అనలిటిక్ థియరీ. దీన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదిస్తారు. దీనికి సైకో అనలిటిక్ థియరీకి బేస్ ఏదిరా అంటే అన్కాన్షియస్నెస్.
అంటే అస్పృహ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఎవరు ప్రతిపాదించారు, దేని మీద ఆధారపడి ఉంటుందో, అస్పృహ మీద. అంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మానవుడిలో కొన్ని సంవత్సరాలుగా అమ్మగదొక్కబడినటువంటి ఆ లక్షణాలు, ఆ అన్కాన్షియస్ స్థితిలో ఉన్నటువంటి వాటిని క్రీడల ద్వారా ఏం చేస్తాడు, అతను వ్యక్తపరుస్తాడు అని ఈ సిద్ధాంతం చెప్తుంది. కానీ చాలా మంది విమర్శకులు ఏం చేస్తారంటే అలా అన్ని విషయాలు వ్యక్తం చేయలేడు కదా, దానిలో అనగదొక్కబడినటువంటి వాటిని అన్నింటినీ క్రీడల రూపంలో ప్రదర్శించలేడు కదా. మరీ ముఖ్యంగా మీరేమో అంటున్నారు, అస్పృహ మీద ఆధారపడి ఉంటుంది అన్నారు కదా. అస్పృహలో ఉన్నటువంటి అనదొక్కబడినటువంటి వాటిని బయట పెట్టడం అన్నారు. మరి అస్పృహ అనేది అసాధారణమైనది, దాన్ని మనం నిర్వచించలేదు, అది అన్కాన్షియస్నెస్ అన్నమాట. మరి మీరు క్రీడలు కానీ ఎలా మీరు దీని వివరణ ఇవ్వగలరు అని ఈ సిద్ధాంతాన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు నేర్చుకోవాలండి. ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. దేని మీద ఆధారపడి ఉంటుంది, అన్కాన్షియస్నెస్. మరి ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే వ్యక్తిలో కొన్ని సంవత్సరాలుగా లేదా కొన్ని రోజులుగా కొంతకాలంగా అనగదొక్కబడినటువంటి ఆ విషయాలను క్రీడల ద్వారా ఏం చేయొచ్చు, బయట పెట్టచ్చు అని చెప్పే సిద్ధాంతం ఏంటంటే సైకో అనలిటిక్ థియరీ. మరి అన్ని విషయాలు అలా బయట పెట్టలేము కదా, మరి అస్పృహ అనేది అసాధారణమైనది, మరి మిగిలిన విషయాలు మీరు ఎలా వివరించలేరు కదా అనేసి ఈ సిద్ధాంతాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. క్యాథర్టిక్ థియరీ అన్నమాట, క్యాథర్టిక్ థియరీ. దీన్ని అరిస్టాటిల్ ప్రతిపాదిస్తారు. అరిస్టాటిల్ దృష్ట్యా క్యాథర్టిక్ అంటే ఆటలు ఉద్విగ్న భరితమైనవి, ఉద్రేకాన్ని కలిగించేవి, భరితమైనవి. మరి ఇక్కడ క్యాథర్టిక్ అంటే ఏమిటంటే మీనింగ్ పర్గింగ్ అంటే శుద్ధి చేయడం. కాబట్టి ఈ సిద్ధాంతంలో ఇది గుర్తుపెట్టుకోవాలి. క్యాథర్టిక్ మీనింగ్ ఏమి, పర్గింగ్ అంటే కోపం, ఉద్రేకపూరితమైనవి, ఉద్రేకాలు కలిగించేవి ఆటలు అని ఈయన చెప్తారు. అప్పుడు టీపీ నన్ను ఏం చెప్తారంటే అది సహజ లక్ష్యము, వ్యక్తుల్లో ఉద్రేకాలు, కోపాలు, అల్లర్లు అనేవి ఉంటాయి, వాటిని మనము కంట్రోల్ చేయలేము. కానీ ఆటలు ఆడడం వల్ల అవి కొన్ని నైతిక విలువలను, కొన్ని విలువలను అది నేర్పిస్తుంది. అంతేగాని అది ఎప్పుడు అలాంటి భావావేశాలు ఉన్నట్టు వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళదు అని ఇక్కడ ఈయన విమర్శించడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా బిహేవియరిస్ట్ భావవాదులు దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఎవరు వ్యతిరేకించారు, బిహేవియరిస్ట్స్ దీన్ని వ్యతిరేకించారు, భావవాదులు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు అంటే ఇందులో ఐడియలిజం ఎక్కువ ఉంది, ఐడియలిజం అనేది ఎక్కువ ఉంది, వాస్తవము లేదన్నమాట, ఐడియలిజము లేదు. కాబట్టి దీన్ని క్యాథర్టిక్ థియరీని విమర్శించడం జరిగింది. ఎవరు విమర్శించారు, భావవాదులు. ఎందుకు, దీనిలో ఎక్కువగా వాస్తవం అనేది లేదు అని విమర్శించడం జరిగింది. నెక్స్ట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ థియరీ. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ థియరీ దీన్ని బెర్నార్డో ఎస్ మానస్ ప్రతిపాదించడము జరుగుతుంది. అంటే ఈ థియరీ ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి తన గురించి తాను అంటే అంటే గుర్తింపు పొందాలి అని, ఇతరులలో అతను గుర్తింపు పొందాలి. దానికోసం అతను సృజనాత్మక కార్యకలాపాలు చేయొచ్చు, సాహస కృత్యాలు చేయొచ్చు, ఎప్పుడు తాకతాలాడుతూ ఉంటాడు తను గొప్పగా అందరి ముందర ఉండాలి అని. కాబట్టి ఈ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే దానికి ఏది దోహదపడుతుంది అంటాడు ఈయన, ప్లే. ఆ తహతహలాడే గుణాన్ని ఆటల ద్వారా అతను బయట పెడతాడు అని. అంటే ఇక్కడ ఇటువంటి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక ఆటల ద్వారానే బయటపడదు. కొన్ని సాహస కృత్యాలు చేసినా బయటపడతాడు, సృజనాత్మకత కార్యక్రమాలు చేసినా పడతాడు, ఎడ్యుకేషన్ లో పడతాడు, మాట్లాడడంలో పడతాడు అని కేవలం ఆటలు మాత్రమే దీనికి ఉపయోగపడదు అని దీన్ని విమర్శించడం అనేది జరుగుతుంది, ఎవరు అంగీకరించుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ థియరీ వ్యక్తి తన స్వీయ గుర్తింపు కోసం ఆటలు ఆడుతారు అని సిద్ధాంతం చెప్తుంది. ప్రతిపాదించింది బెర్నార్డో ఎస్ మానస్. కానీ వాస్తవంగా కేవలం ఆటలే కాదు,
మిగిలిన వాటిల్లో కూడా తన టాలెంట్ ఆటల్లోనే కాకుండా మిగిలిన యాక్టివిటీస్ లో ద్వారా కూడా అతను బయట తన గుర్తింపు పొందుతాడు అని చెప్పి దీన్ని విమర్శించి ఇది అంగీకరించకపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సోషల్ కాంటాక్ట్ థియరీ. సోషల్ కాంటాక్ట్ థియరీ దీన్ని రూల్స్తో ప్రతిపాదించడం జరుగుతుంది. సోషల్ కాంటాక్ట్ అంటే ఆటల వల్ల ఈ సాంఘిక సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఈ సాంఘిక సంబంధాల వల్ల సోషల్ క్వాలిటీస్ సాంఘిక లక్షణాలు అనేది అభివృద్ధి చెందుతుంది, అది ఆటల వల్ల సాధ్యమవుతుంది అని ఈ సిద్ధాంతం ప్రతిపాదించడం జరుగుతుంది. ఏం పెరుగుతుందండి ఆటల వల్ల? సోషల్ కాంటాక్ట్స్ సాంఘిక సంబంధాలు, దానివల్ల సాంఘిక లక్షణాలు అభివృద్ధి చెందుతుంది అని ఈ క్రీడా సిద్ధాంతము యొక్క ఉద్దేశం. ఇది ప్రతిపాదించింది రూసో. నెక్స్ట్ లాస్ట్ది ప్లే ఇస్ ఏ లైఫ్ థియరీ. దీన్ని జాన్ డు ప్రతిపాదించడం జరుగుతుంది. క్రీడల్లో ఉన్నటువంటి చలనాలు, మనం ఆటలాడడం అంటే ఏమండి, మనం ఏదో ఒక రూపంలో చలిస్తూ ఉంటాం. ఏ గేమ్ ఆడాలన్నా ఈ ఆట ఆడాలన్నా చలనం అనేది ఉంటుంది. ఈ క్రియాశీలత, ఈ క్రీడల్లో ఉన్నటువంటి ఈ చలనాలు క్రియాశీలత జీవి యొక్క కదలికను వివరిస్తుంది అని చెప్తాడన్నమాట. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందో చూడండి. క్రీడల్లో ఉన్నటువంటి ఆ కదలిక జీవి యొక్క కదలికను వివరిస్తుంది అని చెప్తాడు. కాబట్టి ప్రతి జీవి ఏమవుతుంది? కదులుతూనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో కదులుతూ ఉంటుంది. ఆ రూపమే ఆటలు అని చెప్పేది ఏది? ప్లే ఇస్ ఏ లైఫ్ థియరీ. మళ్ళీ చూడండి, దీన్ని జాన్ డ్యూ ప్రతిపాదించాడు. క్రీడలలో ఉన్న క్రియాశీలత జీవి యొక్క కదలికను వివరిస్తుంది. అక్కడ ఉన్నటువంటి చలనాలు జీవి కదులుతుందన్న విషయాన్ని చెప్తుందన్నమాట. కాబట్టి ప్రతి జీవి కదలిక ఉంది అనే విషయం అర్థమవుతుంది. మరి ప్రతి జీవి కదలిక ఉంది కదా, అది ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. ఆ రూపమే ఆటలు అని చెప్పే సిద్ధాంతం ఏది? ప్లే ఇస్ లైఫ్ థియరీ. దాన్ని ప్రతిపాదించింది ఎవరు? జాన్ డ్యూ. కాబట్టి ఆధునిక వాదులందరూ దీన్ని ఓకే చేయడం జరుగుతుంది. అందరూ ఇది వాస్తవము కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి దగ్గరగా ఉన్నటువంటి క్రీడా సిద్ధాంతం ఏదంటే ప్లే ఇస్ ఏ లైఫ్ థియరీ. అలా అడిగిన రాయాలి. అందరికీ ఆమోదయోగమైనటువంటి క్రీడా సిద్ధాంతం అన్న ప్లే ఇస్ ఏ లైఫ్ థియరీ. దాన్ని ప్రతిపాదించింది జాన్ డ్యూ. అదేం సిద్ధాంతం? ఆ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే క్రీడల్లో ఉన్నటువంటి క్రియాశీలత జీవి యొక్క కదలికను వివరిస్తుంది. ప్రతి జీవి కదలికను కలిగి ఉంటుంది, అది ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. ఆ రూపమే ఆటలు అని చెప్పే సిద్ధాంతం ఏదంటే ప్లే ఇస్ ఏ లైఫ్ థియరీ. కాబట్టి ఇది అండి థియరీస్ ఆఫ్ ప్లేకి సంబంధించి. ఓకే.